హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ డే 3 రోజున అసలు చెప్పడానికి ఏమి మాటలు రావట్లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆడిన బ్యాటింగ్ చూస్తుంటే ఈరోజు అసలు మన ఇండియన్ టీమేనా బ్యాటింగ్ చేస్తున్నంత డౌట్ వచ్చింది. మన వాళ్ళ షార్ట్ సెలెక్షన్ ఎంత వరస్ట్ ఉందంటే ఎస్పెషల్లీ పంత్ అండ్ జురెల్ అప్పటికే ఇండియన్ సిచ్యువేషను 96 for 3 ఉండి కొంచెం ప్రెజర్లో ఉంది. సో కొంచెమైనా ఓపికగా ఆడకుండా బిగ్ షాట్స్ ఆడే ప్రయత్నంలో అనవసరంగా వికెట్లు పడేసుకున్నారనిపించింది. ఆ టైంలో ఒకనొక స్టేజ్లో ఇండియా మంచి పొజిషన్లోనే ఉంది. ఎందుకంటే ఇద్దరు ఓపెనర్లు కూడా ఫస్ట్ వికెట్కి 65 runs పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత రాహుల్ అవుట్ అయిపోయినా కానీ నెక్స్ట్ వచ్చిన సుదర్శన్, జైస్వాల్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది అనిపించింది. బట్ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ చేసుకున్న తర్వాత జైస్వాల్ అవుట్ అయ్యాడో ఆ తర్వాత ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక స్టేజ్లో ఇండియా స్కోర్ ఎంతో తెలుసా, 95 for 1 ఉంది. అంటే స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది ఇండియా. బట్ సడన్గా అక్కడి నుంచి ఒకేసారి 122 for 7 అయిపోయింది. ఆ రిమైనింగ్ 27 పరుగులు చేయడానికి ఇండియా ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. యాక్చువల్లీ అందరూ కూడా ఇండియా 150 లోపే ఆల్అౌట్ అయిపోద్ది అని అనుకుంటారు. బట్ మనం 122 for 7 నుంచి 201 దాకా వెళ్ళామంటే అది కేవలం వాషింగ్టన్ సుందర్ అండ్ కుల్దీప్ వల్లే. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ అతను చేసింది 19 runsే. బట్ 19 runs చేయడానికి 134 balls ఆడాడు. నిజంగా ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ ఎంత అలా డిఫెన్స్ ఆడతాడో అంతలా డిఫెండ్ చేశాడు బాల్ని. బాల్ కూడా మరీ ఏమీ అంత ఓవర్గా టర్న్ అవ్వడం కానీ లేకపోతే లో రావడం కానీ అన్ఈవెన్ బౌన్స్ కానీ ఏమీ లేదు పిచ్లో. బట్ మన వాళ్ళు అనవసర షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు తప్ప వాళ్ళు బౌలింగ్ బాగా వేసి వికెట్లు తీసింది ఏ వికెట్ లేదు నిజం చెప్పాలంటే. ఇక్కడ సౌత్ ఆఫ్రికా వాళ్ళ కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఒక్క మెయిన్ బౌలర్ కూడా లేడు. వాళ్ళు ఉన్న ఇద్దరు బౌలర్లు మల్డర్ అండ్ జెన్సన్ ఇద్దరు కూడా ఆల్రౌండర్స్. వాళ్ళిద్దరిలో కూడా జెన్సన్ ఒక్కడే కొంచెం ఫాస్ట్ బౌలర్, మల్డర్ వచ్చేసి మీడియం ఫేస్ బౌలర్. అయినా కానీ జెన్సన్ ఒక్కడే అయినా కానీ వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్, అతను ఒక్కడే 6 వికెట్లు తీశాడు. సరే మనం మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే డే 3 స్టార్టింగ్లో మన ఇద్దరు ఓపెనర్లు కూడా చాలా మంచిగానే స్టార్ట్ చేశారు. ఇద్దరి మధ్యలో కూడా ఒక 65 runs పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ రాహుల్ సడన్గా అవుట్ అయ్యేసరికి జైస్వాల్కి సుదర్శన్ తోడయ్యాడు. ఇద్దరి మధ్యలో కూడా ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది, ఒక 30 runs. బట్ ఎప్పుడైతే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడో జైస్వాల్, తర్వాత ఆర్మర్ వేసిన ఒక బాల్ని షార్ట్ కొట్టబోయి సడన్గా టర్న్ అయ్యింది, కట్ చేశాడు. అట్లా ఎప్పుడైతే కట్ చేసినాడో అది సడన్ టర్న్ అవడంతో ఎడ్జ్ అయింది. అక్కడ జెన్సన్ కూడా మెచ్చుకోవాలి, ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. నెక్స్ట్ ఇమీడియట్గా సాయి సుదర్శన్ కూడా ఒక చిన్న షాట్ ఆడే ప్రయత్నంలో రికిల్టన్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి అవుట్ అయ్యాడు. బట్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఫీల్డర్స్ని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు 3 అద్భుతమైన క్యాచ్లు పట్టారు. జెన్సన్ కానీ రికిల్టన్ కానీ ఎస్పెషల్లీ స్లిప్లో మరాక్రమ్ నితీష్ కుమార్ రెడ్డితో ఒక క్యాచ్ పెట్టాడు సింగిల్ హ్యాండ్తో. అది నిజంగా ఈరోజు మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి. ఈరోజు మన వాళ్ళు బ్యాటింగ్ చూస్తుంటే ఏదో ఇంగ్లాండ్ పిచ్ల మీద కానీ ఆస్ట్రేలియా పిచ్ల మీద కానీ ఆడుతున్నారేమన్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అవుట్ అయిన అన్నీ కూడా బౌన్సర్లే. పంత్ కానీ జురెల్ కానీ జడేజా కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ అందరూ జెన్సన్ వేసిన బౌన్సర్లకి అవుట్ అయ్యారు. ఆ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా కొంచెం సేపు ఆడి ఒక 72 runs పార్ట్నర్షిప్ వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఇండియా ఆ మాత్రం కొంచెం రెస్పెక్టబుల్ స్కోర్ అయినా చేయగలిగింది. లేకపోతే 150 బిలోనే ఆల్అౌట్ అయిపోయేదేమో. ఇలాంటి సిచ్యువేషన్లో వాషింగ్టన్ సుందర్ నిజంగా మంచిగా బ్యాటింగ్ చేస్తాడు. ఒకసారి మనం లాస్ట్ టైం జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో కానీ 2021 ఆస్ట్రేలియా సిరీస్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఇండియాకి చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అలాంటి బ్యాటింగే చేశాడు. బట్ అతనికి వేరే అన్నించి హెల్ప్ లేదు అసలు అని. బట్ కుల్దీప్ కూడా కొంచెం హెల్ప్ చేశాడు. బట్ నాకు అక్కడ అర్థమైంది, ఎందుకంటే 80 overs ఎప్పుడైతే అయిపోతుందో కొత్త బాల్ తీసుకుంటారు. కొత్త బాల్తో కుల్దీప్ యాదవ్ ఎక్కువసేపు ఉంటాడని, కుల్దీప్ యాదవ్తో పాటు మన రిమైనింగ్ టైలెండర్స్ కూడా మహా అయితే ఒక 5 hours ఆడతారు, అంతకు మించి ఎక్కువసేపు ఆడలేదని తెలుసు. ఇలా అయితే ఇండియా లాస్ట్కి 201 పరుగులకు ఆల్అౌట్ అయింది. దాంతో సౌత్ ఆఫ్రికాకి 288 భారీ పరుగుల ఆధిక్యం లభించింది. వెంటనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం ఆట ముగిసే సమయానికి 26 పరుగులు చేసింది, ఒక వికెట్ కూడా కోల్పోకుండా. దాంతో 314 runs లీడ్ ఉంది ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాకి. అందరూ ఏమనుకున్నారంటే ఇండియా ఫాలో ఆన్ ఆడుతుందేమో అనుకున్నారు. బట్ సౌత్ ఆఫ్రికా ఛాన్స్ తీసుకోదు. ఎందుకంటే ఇండియాలో 4th డే 5th డే బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టం.
బాల్ ఎంతో కొంత టర్న్ అవుతుంది. సో మ్యాక్సిమం ఆ ఛాన్స్ తీసుకోలేదు సౌత్ ఆఫ్రికా, అందుకని వాళ్ళే బ్యాటింగ్ దిగారు. ఇప్పటికే వాళ్ళ దగ్గర 314 రన్స్ లీడ్ ఉంది. నాకు తెలిసి వాళ్ళు రేపు 2 సెషన్లు ఆడతారు. లాస్ట్ సెషన్ మాత్రమే ఇండియా బ్యాటింగ్ ఇస్తారు. సో వాళ్ళు ఫస్ట్ 2 సెషన్లో అట్లీస్ట్ 250 రన్స్ చేసినా కానీ ఇండియా ముందు దగ్గరగా 550 రన్స్ టార్గెట్ ఉంటుంది. మన వాళ్ళు ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవాలంటే అట్లీస్ట్ రేపు లాస్ట్ సెషన్ అంతా ఆడాలి, అట్లనే 5th డే మొత్తం బ్యాటింగ్ చేయాలి. ఐ థింక్ మన బ్యాటింగ్ చూస్తుంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యే సిచ్యువేషనే లేదు. కంపల్సరీ వాళ్ళే గెలుస్తారనిపిస్తుంది. ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప మన వాళ్ళు డ్రా చేసుకునే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ఎందుకంటే 5th డే రోజు పిచ్లో ఎంతో కొంత టర్న్ ఉంటుంది. మన వాళ్ళు ఈరోజు ఏమీ టర్న్ లేకపోతేనే ఇలా అవుట్ అయిపోయినారు. ఇంకా టర్న్ ఉంటే ఇంకా ఈజీగా అవుట్ అయిపోతారేమో, చూడాలి అది. బట్ మొత్తానికి ఈరోజు మ్యాచ్కి హైలైట్ ఎవరంటే జన్సన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న అతను బ్యాటింగ్లో 93 రన్స్ చేశాడు, ఈరోజు బౌలింగ్లో 6 వికెట్స్ తీయగలిగాడు. అంటే ఒకే మ్యాచ్లో 93 రన్స్ చేసి 6 వికెట్ తీయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అట్లీస్ట్ మనం ఈ మ్యాచ్ని డ్రా చేసుకోవాలంటే 4 సెషన్స్ అయినా కంప్లీట్గా బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. సో మన వాళ్ళు 4 సెషన్లు కంప్లీట్గా బ్యాటింగ్ చేస్తారా, లేకపోతే ముందే ఆల్అౌట్ అయిపోయి మ్యాచ్ ఓడిపోతారా అనేది చూడాలి. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.